హాయ్ అండి. ఇదొచ్చేసి వెడ్నెస్‌డే రోజున లంచ్ వ్లాగ్ అండి. లంచ్‌లోకి బీరకాయ పప్పు, ఇంకా గోంగూర పచ్చడి చేస్తున్నాను. పప్పుని నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నా. పప్పును కుక్కర్‌లో వేసేసి టమాటోస్, ఆనియన్స్, బీరకాయ ముక్కలు, ఇంకా పండు మిరపకాయలు వేసి ఉప్పు, పసుపు, ఆయిల్, కొంచెం వాటర్ వేసి స్టవ్ పైన పెట్టేశాను. గోగాకును కూడా మంచిగా వాష్ చేసుకున్నానండి. ప్యాన్‌లోకి 2 స్పూన్ల శనగగింజలు వేసి దాన్ని మిక్సీ పట్టేశాను వేగిన తర్వాత. తర్వాత అదే ప్యాన్‌లోకి ఆయిల్ ఏసుకొని పండుమిరపకాయలు, టమాటోస్, గోంగూర వేసి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించాను లో ఫ్లేమ్‌లో పెట్టి. అది కూడా చల్లారిన తర్వాత రైస్ అయితే పెట్టేశానండి. మిక్సీ పట్టుకున్న శనగగింజల్లోకి గోంగూర కూడా వేసేసి దాన్ని కూడా మిక్సీ పెట్టేశాను. పప్పు అయిపోయింది. దాన్ని మెత్తగా స్మాష్ చేసేసాను. గోంగూరలోకి తాలింపు కోసము ప్యాన్‌లోకి ఆయిల్ ఏసుకొని జీలకర్ర, తెల్లగడ్డ, కరివేపాకు, ఆనియన్స్ వేసి గోంగూరను కూడా వేసేసి దింపేశాను. తర్వాత పప్పులోకి చింతపండు రసం వేసి తాలింపు వేసి కొత్తిమీర వేసేసాను. రైస్ కూడా అయిపోయిందండి. చాలా సింపుల్‌గా చేసుకున్నాను. అంతే అండి బ్లాగు. బాయ్.